Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ ఈ ఆలోచన అప్పుడే చేసి ఉంటే ఓటమి తప్పేదేమో. గత సార్వత్రిక ఎన్నికలలో దారుణ పరాజయానికి కారణమేంటో వైఎస్ జగన్కు అర్థమై ఉండాలి. అయితే కొన్ని చేదు నిజాల్ని జీర్ణం చేసుకోవడానికి బహుశా జగన్ కూడా నిరాకరించొచ్చు. తాము తప్పులు చేశామని అంగీకరించడానికి చాలా సంస్కారం ఉండాలి. తప్పులు చేయడం మానవ సహజం. అయితే అంగీకరించి అవి పునరావృతం కాకుండా దిద్దుబాటు చర్యలు చేపడితేనే విజయాన్ని మళ్లీ దక్కించుకునే అవకాశం ఉంటుంది. తాడేపల్లిలో పార్టీ నాయకులతో నిర్వహించిన కీలక సమావేశంలో వైఎస్ జగన్ కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. గత సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయానికి ఆయన మాటల్లోనే సమాధానం కనిపించింది. జగన్ ఏమన్నారంటే, కార్యకర్తల కోసం మనం గట్టిగా పనిచేయాలి. అధికార పక్షం వాళ్ళు ఎంత దౌర్జన్యం చేసినా మా నాయకుడు నాతో ఉన్నాడన్న నమ్మకాన్ని కార్యకర్తలకు కల్పించాలి. అలా చేస్తేనే రేపు వారు ఎన్నికలలో మీకు తోడుగా నిలబడతారు. ఈ మాటలు చాలు సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ దారుణ ఓటమికి దారితీసిన పరిస్థితుల గురించి తెలుసుకోవడానికి. వైసీపీకి కార్యకర్తలు పూర్తిగా దూరమయ్యారు. వైసీపీని అధికారంలోకి తెచ్చుకోవడానికి, సీఎంగా జగన్ను చూడడానికి కార్యకర్తలు అలుపెరగిన పోరాటం చేశారు. దాదాపు 11 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉంటూ వివిధ స్థాయిల్లోని వైసీపీ కార్యకర్తలు, నాయకులు అధికార పక్షాలతో ఢీ అంటే ఢీ అని తలపడ్డారు. వైసీపీ శ్రేణుల పోరాటం 2019లో ఫలించింది. ఏకంగా 151 అసెంబ్లీ, 22 లోక్సభ స్థానాలను వైసీపీ గెలుచుకుంది. అపరిమితమైన అధికారంతో వైఎస్ జగన్ పాలనా పగ్గాలు చేపట్టారు. వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి కార్యకర్తలు, నాయకుల్ని పూర్తిగా దూరం చేసుకున్న ఘనత వైఎస్ జగన్కే దక్కుతుంది. పాలనలో వైసీపీ నాయకులు, కార్యకర్తల ప్రమేయమే లేకుండా పోయింది. దీంతో అధికారంలోకి తెచ్చుకుని తప్పు చేశామన్న ఆవేదన, బాధ రోజురోజుకు వైసీపీ శ్రేణుల్లో పెరుగుతూ పోయింది. ఇదొక్కటే కాదు, వైఎస్ జగన్తో ఎమ్మెల్యేలు, మంత్రులకు అటాచ్మెంట్ పోయింది. ఏ కొద్ది మందికో తప్ప జగన్ అపాయింట్మెంట్ కరువైంది. 5 ఏళ్ల వైసీపీ పాలన కార్యకర్తల్ని, నాయకుల్ని దూరం చేసుకుంది. ఇది ఆ పార్టీ సాధించిన ఘనత. జగన్ మాటల్లో చెప్పాలంటే, కార్యకర్తల్ని పట్టించుకుని ఉంటే సార్వత్రిక ఎన్నికలలో తమ నాయకుల కోసం వాళ్ళు కూడా పనిచేసేవారు. కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకుల్ని పట్టించుకున్న నాదులే లేరు. అందుకే ఎన్నికలలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. బహుశా వైఎస్ జగన్కు ఎన్నికలలో ఓటమి తెచ్చిన జ్ఞానోదయంతోనే ఇప్పుడు మాట్లాడుతున్నట్టున్నారు. పదే పదే కార్యకర్తలను పట్టించుకోవాలని చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో వారికి ఆర్థికంగా ఇతరత్రా అండగా నిలిస్తే ఎమ్మెల్యే ఎన్నికలలో వాళ్ళంతా మద్దతుగా ఉంటారనే జగన్ మాటల్లోని మర్మాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.